ప్రత్యేకమైన ఆహ్వానము తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో నేటి ఆరాధనను ప్రారంభించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఉన్నతమైన నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. ఈ దినమంతటిలో మీరు మాపై చూపినటువంటి కృపకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము చేసినటువంటి ఉద్యోగాలలో, ప్రయాణాలలో, చదువులలో, సమస్తమైన విషయాలలో నీ కృపను మా మీద ఉంచి నడిపించి ఈ సాయంకాల సమయమందు ఈ నీ సంఘ బిడ్డలతో కలిసి నీ మహోన్నతమైన నామమును సన్నుతించుటకు మీరిచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆరాధనను ప్రారంభించుకుని పోవచ్చుండగా పరిశుద్ధాత్మదేవ మీరు మా మధ్య సంచరింపండి. ఆరాధనలో నీ పరిశుద్ధమైనటువంటి శక్తిని మాతో ఉంచి నడిపించి ఈ దినమందు నీ వాక్య సందేశం అందించబోతున్నటువంటి దాసునితో మీరు మాట్లాడి మా అందరికీ కావలసినటువంటి అనుదిన మాటలను మీరు అనుగ్రహించమని, ఇటు ఆరాధన మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లు సహాయము చేసి నడిపించమని, ఇటు యొక్క ఆరాధన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని నామం పేరిట ప్రారంభించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధన క్రమమును ప్రారంభించుకుంటగాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 332వ కీర్తన పాడుకుంటూ ఆరాధన క్రమంలోనికి ప్రవేశిద్దాము. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభు మయ్యా నిపమించకయని కృపలో నా పరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభు మయ్యా సిలువను నిన్ను నీ కొట్టిందిని సిలువా కలుషములను ప్రీతి దోషం ప్రభువా అపరాధిని యేసయ్యా కృప చూపియా రక్తంలో బలిపు గ్రక్కున పొడిచి తిని మీకి చితిని మాకు వచ్చు పితివయ్యో పరాధిని యేసు కృప మయ్యా ముళ్ళాతో కిరీటము నల్లి నిశిరమున నిడితే నా వల్లనే మాయి చల్య గల తండ్రి అపరాధిని యేసయ్యా కృప చూపి మయ్యా దాహం బుగనగా చిరకాను నిడితే ద్రోహి చేసి దేహం
చింది రక్తము నాకై వందిన దీక్షాకు పాత్రుడనై సాయంకాల ఆరాధన క్రమమును అనుసరింతుము. ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. అప్పుడు నా నోరుని స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభు, నా సహాయము నాకు త్వరగానము. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును నుండు నాడు మనమందరము అదే రీతిగా నిల్చుండగా నేటి దినం కొరకే ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర లేఖన పాఠ్యభాగము 81వ సంకీర్తన 7వ చరణము మొదలుకొని 16వ చరణము వరకు మరి మన మధ్యలో ఉన్నటువంటి జాయ్సీ గారు వచ్చి మనల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిలో నడిపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. 81వ సంకీర్తన 7 నుంచి 16 వరకు వచనం వెంబడించుచు చివరి వచనం అందరూ కలిసి చదువుకుందాము. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 7వ వచనం నుంచి చివరి వరకు. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించితిని. ఉరుము దాగు చోట్ల నుండి నీకు ఉత్తరమిచ్చితిని. మెరీబా జన్మల యొద్ద నిన్ను శోధించితిని. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట వినిన ఎడల ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒకటిను నీలో ఉండకూడదు. అన్యుల దేవతల్లో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించుతిని. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గముల అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు. వారి కాలము శాశ్వతంగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును.
యోగా గమోలాందో యోడో నాడు మాహి మా గలు యాగా మనమందరం అదే రీతిగా నిల్చుండగా నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ దైవాలేఖన పాఠ్యభాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనము నుంచి 10వ వచనం వరకు మన మధ్యలో ఉన్నటువంటి ప్రమీల రాణి గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుతూ ఉన్నా. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం నుండి 10వ వచనం వరకు. లెంట్లోని 20వ రోజు కొరకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచన ప్రారంభము. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రవ్వా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగుగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగియుందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రవ్వా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేనెంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి నా యందు నేనును, తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముట లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఈ వాక్యం ఇంత పెరిగింది. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దయతో కూర్చునుడి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, నేటి దినాన మనకు దైవర్తమానం అందించువారు మిస్టర్ ఎం రీనాపాల్ గారు, మన సంఘ యవన కుమారుడు. నేటి దినాన మనకు దైవర్తమానం అందించుటకు సిద్ధపడి ఉన్నారు కనుక వాక్య సందేశము కొరకు మన హృదయాలను సిద్ధపరచుకున్నట్టు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 195వ కీర్తన పాడుకుంటూ వాక్య సందేశం కొరకు సిద్ధపడదాం. ఈ కీర్తన అనంతరము ఆన్లైన్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ప్రేరేపించబడినటువంటి వారు మరి వాక్య సందేశం నిమిత్తము ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. 195వ కీర్తన. ఎన్నడుగా చెదమో యేసుని నేన్నడుగా చెదమో, ఓ ఎన్నడు చూతుము
కన్యకుమారుని సన్నుతి చేయుచును. ఎన్నడు చూతుము కన్యకుమారుని సన్నుతి చేయుచును. అందులగా చినట యెహోవా నందనుడి తడౌనట. పొందుగా పాప ముల కొరకై తన ప్రాణము విడిచినట. ఎన్నడుగాంచిదమో యేసుని నేనడుగాంచిదమో. వేసిరి సిలువనట క్రీస్తుని చేసిరి ఎల్లనట. దాసిరి యోధులట పల్లెము దూసిరి తగనట. ఎన్నడు కాచెదమో చిందెను రాజన్నట. పరమాసందులు నింపెనట. నిందలకు చినట మనదగు నేరము గాచినట. ఏనాడుగా చిదమో యేసుని నేనాడుగా చిదమో. ఆపద కోర్చినట పాపపు మోపులు మోసెనట. కోపము మార్పినట యెహోవా కొడుకై వెలసినట. ఏనాడుగాంచెదమో యేసుని ఏనాడుగాంచెదమో. అక్షయుడి తడినట జగతికి రక్షకుడాయనట. వీక్షగణమిన నరులందరికీ వీక్షణ దేవుడట. ఏనాడుగాంచెదమో యేసుని ఏనాడుగాంచెదమో. కన్యకుమారుని సన్నుతి చేయుచును. మరి ఆన్లైన్ లో ఉన్నటువంటి వారు, ప్రేరేపించబడినటువంటి వారు ఎవరైనా వాక్య సందేశము నిమిత్తము ప్రార్థించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఎవరైనా ప్రార్థన చేయవారు ఉంటే అన్మ్యూట్ చేసుకుని ప్రార్థన చేయండి. లేరండి? ఓకే, అన్మ్యూట్ అవ్వలేదు ఇప్పుడు వరకే, ఇప్పుడు చేశారు. ప్రార్థించుకుందాం అండి. మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎవరు లేరండి? వినిపిస్తలేదా? హలో, వినిపిస్తుంది, చెప్పండి, చేయండి ప్రార్థన. ప్రార్థించుకుందాం అండి. మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్ముడా, నీ యొక్క పవిత్రమైన పాదముల చెంత ఈ సాయంకాలం సమయం లెంట్ డేస్ మండల దినములో 20వ రోజున నా తండ్రి నీ సన్నిధిలో మేమంతా కూడుకొని ఇంతవరకు పాటల ద్వారా నిన్ను మహింపరిచి ఆరాధించిన విధానం బట్టి నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి.
ఈ సమయంలో వాక్యమును విత్తబోచుండగా నీ ప్రియ కుమారుని రెన్నాను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఆ బిడ్డను మీరే వాడుకోనండి తండ్రి. యవ్వన కాలములో నా ప్రభువా నీ యందు భయభక్తులతో విశ్వాసముతో నీ సన్నిధిలో నా తండ్రి వాక్యము విత్తబోచుండగా ఆ బిడ్డకు మీరే తోడుగా ఉండండి తండ్రి. ధైర్యాన్ని, మంచి తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇచ్చిన సంఘాన్ని బట్టి, మాణికరావు అయ్యగారు పాస్టర్ గారిని బట్టి, దిలీప్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని, ఆన్లైన్లో జూమ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మతో నింపండి. నేనే మార్గమును, సత్యమును, జీవమును అనే వాక్యమును ద్వారా, అవును ప్రభువా, నీవే, నీ ద్వారానే తప్ప ఎవరును నీ యొద్దకు రాలేరు ప్రభువా. నీ మార్గములో అనుసరిస్తూ నీ మార్గాన్ని, నీ సత్యాన్ని మేము తెలుసుకొనుటకు మేము చేరి ఉన్నాం తండ్రి. పరిశుద్ధమైన నీ వాక్యాన్ని విత్తుటకు నీ బిడ్డను ప్రేరేపించి ఎవరెవరికి ఎటువంటి వాక్యం అవసరమో, మరి ఆత్మీయ ఆహారం అవసరమో మీరు అందించమని వేడుకుంటున్నాం. నిజమైన దేవుడు నీవే అని ప్రతి ఒక్కరు తెలుసుకొని నీ వాక్యానుసారంగా నడుచుకునే కృపను అందించమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని నా తండ్రి ఆయత్తపరచండి. నాయన మండల కాలంలో ఎక్కడెక్కడైతే ఈ విధముగా ఆరాధనలు జరుగుతున్నాయో ఆ యొక్క ప్రాంతాలన్నిటిలో మీరుండి నడిపించమని వేడుకుంటున్నాం. నాయన అది నుండి అంతవరకు మీరే ఆతిథ్యం వహించమని చెప్పుచున్న బిడ్డ పట్ల మీరుండి ఆ బిడ్డను మరుగుపరిచి మీరే సంఘంతోనూ మాతోనూ ఆన్లైన్లో వారందరితోని మాట్లాడమని మా రక్షకుడును నీ ప్రియకుమారుడైన యేసయ్య ఘనమైన నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి. మరి దయతో కూర్చుందాం. ఈ సమయంలో మన సంఘ యవన కుమారుడు మిస్టర్ ఎం రీనాపాల్ గారు ముందుకు వచ్చి దైవర్తమానం అందించవలసిందిగా ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధనామం నాకు స్తోత్రం. కుడి వచ్చిన పాస్టర్ గారికి, సంఘస్థులకు నా హృదయపూర్వక వందనాలు. ప్రారంభించుకునే ముందు చిన్న ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం అనుకున్నాను. ప్రభువా, ఈ వాక్యం బోధించినప్పుడు మాకు మంచి చెవులు ఇచ్చి గ్రహించే హృదయాన్ని దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. లెంట్లోని 21 దినానికి ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము యోహాను సువార్త 14వ అధ్యాయం 3 నుండి 10 వరకు. మనం పాఠ్యభాగంలో వివరానికి వెళ్ళటానికి ముందు మన అందరినీ ఒకటి నేను అడుగుచున్నాను. ఏంటంటే ఈరోజు మనం ఈ ప్రశ్న మనల్ని మనం అడగాలి. యేసు మీకు కేవలం రక్షకుడేనా లేదా ప్రభు కూడానా? యేసు నిజంగా మీ జీవితానికి ప్రభువా? ఎందుకంటే మనం చాలా లోకాశలకి లోబడి ఉంటాం. డబ్బుకు లోబడతాం, భయానికి లోబడతాం, పరిస్థితులకు లోబడతాం. కానీ మన జీవితానికి ప్రభు ఎవరు అని ఈరోజు మనం వివరించుకుందాం. ఎవరైనా యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం చదివి వినిపిస్తారా అండి? నేను వెళ్ళి మీకోసం స్థలం సిద్ధము చేశాను అని చెప్పి యోహాను సువార్తలో రాసి ఉన్నది. ఈ వాక్యం యేసు తన శిష్యులతో ఏమని చెప్పాడంటే, నేను వెళ్ళి మీకోసం స్థలం సిద్ధం చేస్తాను. ఎక్కడ స్థలం సిద్ధం చేస్తానన్నాడండి? భూమిపైన? పరలోకంలో స్థలం సిద్ధం చేస్తానన్నాడు. ఈ వాక్యం తన శిష్యులతో బోధించినప్పుడు వాళ్ళు చింతించుచున్నారు. ఏమని చింతించుచున్నారు? దేవుడు మనల్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోతాడు అని చెప్పి చింతిస్తున్నప్పుడు
ఆయన ఏమన్నాడంటే, నేను మీకోసం పరలోకంలో స్థలం సిద్ధం చేస్తానని చెప్పాడు. మనం ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వాటి గురించి, తాత్కాలిక ఆనందాల గురించి మనం పరిగెడుతూ ఉంటాం. కానీ మనం ఈ లోకంలో పరదేశులం మాత్రమే. నిజమైన ఇల్లు మనకి పరలోకం. ప్రభువైన యేసు మనకి ఏమని చెప్పాడంటే, స్థలం సిద్ధం చేసి నేను మళ్ళీ వచ్చి మన ప్రజలను తీసుకువెళ్తాను అని చెప్పాడు. కానీ మనం ఈ భూమిపైన చాలా తాత్కాలిక ఆనందాలకి ఇల్లు కట్టుకుంటాం, భూములు కొనుగోలు చేస్తాం, తర్వాత భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం. కానీ మనం ఏ రోజైనా దేవుడు మన కోసం స్థలం సిద్ధం చేస్తాడు అని చెప్పి దాని కోసం మనం ప్రిపేర్ అయ్యామా అండి అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం ఏదన్నా కొత్తగా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఏం చేస్తామండి, ఫస్ట్ మనం ఎక్కడన్నా కొత్తగా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఎలాగుంటుంది, ఎలాగుంటాము అని చెప్పి వెళ్ళటానికి ముందు మనం ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ చూస్తాం, అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయి, అక్కడ ఒక ఉండటానికి ఎలాగున్నది. దాని తర్వాత మన ఫ్యామిలీని అక్కడికి తీసుకెళ్తాం. సేమ్ అలాగనే యేసు కూడా మన కోసం ముందే వెళ్ళి అక్కడ స్థలం సిద్ధం చేసి ఉన్నాడు. సో మనం చిన్నప్పటి నుండి ఎవరైనా పుట్టినప్పటి నుండి చూసుకున్నట్టయితే వారిని ఫస్ట్ స్కూల్లో జాయిన్ చేస్తాం. స్కూల్ తర్వాత మనకి కాలేజ్లో వెళ్తారు. కాలేజ్ అన్న తెలిసే లోపలే అక్కడ నుండి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోతాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్లో మనం ఏదో ఒక దాని గురించి సిద్ధపడుతూ ఉంటాం. కానీ మనం దేవుడు రాక కోసం నిజంగా సిద్ధపడుచున్నామా? తెస్సలోనియన్ మొదటి తెస్సలోనియన్లకు 4వ పత్రిక 16వ అధ్యాయం మనం చూసినట్టయితే దీంట్లో ప్రభువు రెండవ రాకడ గురించి క్లియర్గా చెప్పాడు. ఏమని చెప్పి ఉన్నాడంటే, ప్రభువు స్వయంగా పరలోకం నుండి దిగి వచ్చి తన దగ్గరకు తీసుకుంటాడు అని చెప్పిచున్నాడు. కానీ మన పరలోకానికి వెళ్ళటానికి ఎంతమంది అర్హులము? మన అర్హత ఎలా తెలుస్తుంది? దేవుడు రాజ్యానికి చేరేందుకు మనకి ఏమి అర్హత ఉన్నది అని చెప్పి నెక్స్ట్ యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చూసినట్టు అయితే ఎవరైనా చదివి వినిపిస్తారా అండి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఇది బైబిల్లో అత్యంత ముఖ్యమైన వాక్యము. నేను వాక్యం మనకు తెలుపుచున్నది. మనం చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతాం, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ పని చేయాలి, ఏ దారిన వెళ్ళాలి అని చెప్పి. కానీ యేసయ్య ఏమన్నాడు అంటే, మార్గాన్ని వెతకకుడి, మార్గమైన నన్ను అనుసరించుడి అని చెప్పి ఈ వాక్యం మనకి తెలుపుచున్నది. నేనే సత్యము. ప్రపంచంలో చాలా విషయాలు మారిపోతూ ఉంటాయి. మనుషులు మాటలు మారిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి, ప్రభావాలు మారిపోతాయి. కానీ యేసు తను చెప్పిన సత్యాన్ని ఎప్పుడు మారదు. ఎలా అంటే ఇప్పుడు చాలా మంది వాళ్ళ లైఫ్లో ఏదో ఒక స్టేజ్లో ఫ్రెండ్స్ ఉంటారు, చుట్టాలు ఉంటారు, వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు మనతో ఒక మాట ఇస్తారు, నేను నీతో జీవితాంతం ఉంటాను, నేను నీతో ఎప్పటికీ ఉంటాను అని చెప్పి. కానీ కొన్ని సంవత్సరాలు పోయినట్టయితే మనం వాళ్ళకి కాల్ కూడా చేయము, వాళ్ళు మనకి కాల్ చేయకపోయినా ఒకరినొకరు చూసుకోకుండా అయిపోతుంది. ఎందుకంటే ద లైఫ్ ఈజ్ లైక్ దట్, బిజీ అయిపోయాము ఒకరినొకరు. కానీ దేవుడు మనకి ఏం చెప్పుచున్నాడు అంటే, నేను నిన్ను ఎప్పుడు విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను, నేను మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టను అని చెప్పుచున్నాడు. యేసు ఒక మార్పు లేని సత్యము. నేనే జీవము. జీవం అనగా మనం దీన్ని సింపుల్ టర్మ్స్లో చెప్పుకున్నట్టయితే మనకు ఒక మంచి ఉద్యోగం ఉంటుంది,
ఒక మంచి ఇల్లు ఉంటుంది, ఒక మంచి స్థాయి ఉంటుంది. కానీ లోపల చూసుకున్నట్టయితే మనకి ఖాళీగా ఉంటాం, శాంతి ఉండదు, ఆనందం ఉండదు. లైఫ్లో ఏదో కోల్పోతున్నాను అన్న ఒక ఇది ఉండిపోతుంది మనకి. ఇప్పుడు నా దగ్గర ఒక మొబైల్ ఉందనుకోండి, ఈ మొబైల్ నేను 2 లక్షలు పెట్టి కొన్నాను అనుకోండి, దాంట్లో బ్యాటరీ లేకపోతే ఇట్స్ ఆఫ్ నో యూజ్. అలానే యేసు కూడా మన జీవితంలో ఒక ఆత్మీయ జీవితాన్ని కోల్పోతాం. యేసు లేకపోతే ఆ ఆత్మీయ జీవితాన్ని మనము కోల్పోతాము. అలానే యేసు మన జీవితంలో వచ్చినప్పుడు మాత్రమే మనకు శాంతి వస్తుంది, ఆనందం వస్తుంది, నిజమైన జీవితం మొదలవుతుంది. యేసు కేవలం మనకి మార్గము చెప్పటానికి మాత్రమే భూమిపైకి రాలేదండి, మనకి మార్గము చూపించటానికి వచ్చాడు. యేసు కేవలం సత్యం చెప్పడానికి మాత్రమే మన దగ్గరికి రాలేదండి. యేసే ఒక సత్యం అని చెప్పి మనకి చెప్పటానికి భూమిపైకి వచ్చి ఉన్నాడు. అలానే ఆయనే జీవం అని చెప్పటానికి వచ్చి ఉన్నాడు. నెక్స్ట్ వచనం మనం చూసుకున్నట్టు అయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనం మనం చూసుకున్నట్టయితే, ఎవరైనా చదివి అయితే ఫిలిప్ మనకి ఈ వాక్యం చూసినట్టయితే దేవుడిని ఏమని అడుగుతాడంటే, యేసయ్యని, ప్రభువా తండ్రిని చూపుము మాకు ఈ ప్రభువా తండ్రిని మాకు చూపుము, అది మాకు చాలు అని ఆయనతో చెప్పుచున్నాడు. అప్పుడు యేసు ఏమన్నాడంటే, నన్ను చూచిన వాడు తండ్రిని చూసినట్టే. అంటే దేవుడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలంటే మన యేసయ్య జీవితాన్ని ఫాలో అయితే చాలండి. యేసయ్య మనకి భూమిపైకి వచ్చినప్పుడు మనకి నేర్పించినవి ఏంటండి? ఎలా ప్రేమగా ఉండాలో, ఎలా కరుణించాలో, ఎలా క్షమించాలో, పవిత్రతగా ఎలాగ ఉండాలో అని చెప్పి నేర్పించాడు. ఇవే దేవుడైన యేసు మనకి నేర్పించిన స్వభావాలు. యేసయ్య మనకి భూమిపైన చాలా చేశాడండి. రోగులను స్వస్థపరిచాడు, హీ హీల్డ్ లెప్రసీ. అలానే ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని ఇచ్చాడు. మనం బైబిల్లో చూసుకున్నట్టయితే 5 రొట్టెలు చిన్న చేపలు కదా, చాలా మందిని 5 రొట్టెలు చిన్న చేపలు 2 చిన్న చేపలతో 10,000 మందిని హీ ఫీడెడ్. సో అలానే పాపులను కూడా క్షమించాడు. ఒక మంచి తండ్రి తన పిల్లలకు ప్రేమిస్తున్నాడు అంటే వారి కోసం పని చేస్తాడు, వారిని కాపాడుతారు, వారిని చూసుకుంటారు. అలాగే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడు. ఆ ప్రేమను మన కోసం యేసు ద్వారా చూసాము. సో మనం యేసే స్వభావాన్ని కలిగి ఉండాలి, పరలోకానికి వెళ్ళాలంటే మనం కూడా యేసు నడిచిన మార్గంలో నడవాలి, ఆయనలాగా ప్రేమించాలి, ఆయన అలానే పరలోకానికి మనల్ని తీసుకువెళ్తాడు అని. అలానే ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవము అని చెప్పి మనం తెలుసుకున్నాము. అలానే నన్ను చూచిన వాడు తండ్రిని చూచున్నాడు అని చెప్పి మనం తెలుసుకున్నాము. ఈ లెంట్ కాలంలో మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటంటే అది మన జీవితాల్లో యేసును అనుసరించాలి. అలానే ఆయన ప్రేమను మన జీవితంలో చూపించాలి. ఆయన కోసం మనం జీవించాలి. ఎందుకంటే ఒకరోజు ప్రభువు మళ్ళీ వస్తాడు, అప్పుడు మనం ఆయనతో ఉండాలి. అలాగుండులాగున మనకి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి మనతో పాటు ఉండాలని చెప్పి
ప్రార్థన చేస్తున్నాను. ఈ చిన్న ఈ ప్రార్థన అందరు కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థనతో ఈ మాటను ముగించుకున్నాను. ప్రియమైన తండ్రి, ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడిన మా అందరికీ మీకు వందనాలు. ఈ వాక్యాన్ని విన్న ప్రతి హృదయాన్ని ఆశీర్వదించండి. మేము యేసు జీవితాన్ని నిజమైన ప్రభువుగా ఉండేలాగా మేము ఈరోజు తెలుసుకున్నాము. మేము నీ మార్గాన్ని, నీ సత్యాన్ని, మీ జీవాన్ని ప్రేమగల వారై ఉండులాగున మాకు సహాయం చేయమని యేసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘానికి అందరికీ వందనాలు. యాజ్ ఇట్స్ మై ఫస్ట్ టైం, ఏదైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. చక్కని దైవ మాటలను వివరించినటువంటి యవన కుమారుడు రీనాపాల్కి సంఘ గురుమండల అధ్యక్షుల వారి పక్షంగా, సంఘమంతటి పక్షంగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఇది మా అందరికి ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. ఎందుకంటే మన యవన బిడ్డలు అన్నిట్లో ముందుంటున్నారు. ఈరోజు చాలా సంతోషం. యవన కుమారుడు చాలా చక్కగా ధైర్యంగా నిలబడి దేవుని మాటలు వివరించుట మాకెంతో సంతోషమై ఉన్నదని ఈ మాటలు తెలియజేస్తూ వారికి మరొకసారి ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రత్యేకమైన ప్రార్థన చేయుటకు మన మధ్యలో ఉన్నటువంటి దీన్ దయాళ్ గారు ముందుకు వచ్చి ప్రార్థనలోకి నడిపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. నేనే మార్గమును, సత్యమును, జీవము, నా ద్వారానే ఎవరైనా తండ్రి వద్దకు చేరాలనే వాక్యం ద్వారా ఆ విధమైన వాక్యాన్ని బట్టి మీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాం. బిడ్డ అనేక అంశాలు, సత్యాన్ని, మార్గాన్ని బట్టి, దేవుణ్ణి తెలుసుకునే తలంపులన్నిటిని బట్టి వాక్యం ద్వారా సెలవిచ్చినందుకు రీనాపాలని మీరు ఆశీర్వదించండి. బిడ్డను ఎవరి దశలో ఉండగా ఆ బిడ్డను మీరు తట్టండి. మరి ఎక్కువగా మీ సన్నిధిలో పాడబట్టకు యోగ్యత అనుగ్రహించండి. శారీరక, మానసిక, ఆత్మీయ తలంపులన్నిటిని బలపరచండి. ఆ బిడ్డ చిత్తమైతే మంచి ఉద్యోగంలో స్థిరపట్టకు, కుటుంబంలో కట్టబట్టకు యోగ్యత అనుగ్రహించండి. మరి తల్లిదండ్రులకు మంచి మాదిరిగా బిడ్డ జీవించడానికి ఇచ్చిన యోగ్యత బట్టి వందనాలు. హితమైన వాక్యాన్ని 30 అర్ధంతులు 100 ఫలింపు చేయమని, ఈ వాక్యాన్ని మేము మనసులో స్థిరపరచుకొని మీరు అక్కడ సమీపంలో మేము సిద్ధపాటు కలిగిన మనసుతో మమ్మల్ని అందరినీ స్థిరపరచుమని యేసయ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి దీనదయాళ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో ఉన్నటువంటి దినేష్ గారు ముందుకు వచ్చి ప్రత్యేకమైన పాట, కీర్తన పాడవలసిందిగా ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేదదిచి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేదదిచి నిత్య జీవమిచ్చే.
ఆశ్చర్యమైన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపములోచిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపములోచిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగిలించి మోతాడి కన్నీరు తుడిచే నాకై పరుగెత్తి కౌగిలించి మోదాడి కన్నీరు తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ దినేష్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రకటనలు గమనించండి. రేపటి దినపు ఆరాధన యథావిధిగా దేవాలయం మందు ప్రారంభించబడును. ఈరోజు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఎందుకనగా లిఫ్ట్ మరి అనుకున్నటువంటి రీతిలో పని చేయకపోవడం కొంత అసౌకర్యమైనప్పటికీ దేవుని ఆరాధించుటకు ఆయన సన్నిధికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఈ రాత్రికాల సమయం మందు మనకు అల్పాహారం ఏర్పాటు చేసినటువంటి వారు మంజుల గారని తెలియజేస్తూ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అనారోగ్యంతో ఉన్నటువంటి వారి కొరకును సంఘ ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకును పరీక్షలు రాయుటకు సిద్ధపడుతున్నటువంటి వారి కొరకును విదేశాల్లో ఉన్నటువంటి మన సంఘ బిడ్డల కుటుంబాల కొరకును మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. అలాగే మన సంఘ సభ్యులు కొంతమంది అనారోగ్యానికి గురై ఉన్నారు. వారిని కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. రేపటి దినమందు మనకు దైవర్తమానం అందించేవారు మన సంఘ సభ్యులు మిస్టర్ జిపి కిషోర్ కుమార్ గారు రేపటి దినాన మనకు దైవాక్యమును అందించు ఉన్నారని తెలియజేస్తున్నారు. అలాగే 14/3/2026 ఈ శనివారము ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల యందు జరిగేటువంటి వన్డే ఉమెన్స్ మీట్ కొరకు కూడా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఈనాటి ఆరాధనలో పాల్గొన్నటువంటి వారికి ప్రారంభం మొదలుకొని ముగింపు ప్రార్థన చేయు వారందరికీ కూడా ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ దైవర్తమానం అందించినటువంటి రేనాపాల్ గారికి మా యొక్క శుభములను తెలియజేస్తూ ఉన్నాను. ఇవి ఈనాటి ప్రకటనలు. దయతో మనమందరం కూడా నిలిచి ఉండగా
ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాదము తదుపరి సెలవు గీతముగా 53వ కీర్తన పాడుకుంటూ ఇటు ఆరాధనను మనము ముగించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి విజయ గారు మనలను ముగింపు ప్రార్థనలోనికి నడిపించవలసిందిగా ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాను. దయతో మనమందరూ కూడా నిలిచిండగా ముగింపు ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. యేసయ్య, ఈ యొక్క సాయంకాల సమయంలో మేమందరం మీ సన్నిధానానికి వచ్చి తండ్రి చక్కటి వాక్యం వినడానికి, అలాగే ఈ సమయంలో మరి ప్రార్థించుకోవడానికి ఇచ్చినటువంటి కృప కొరకు వందనాలు తండ్రి. వాక్యం అందించినటువంటి రినపాల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఆ బిడ్డకి ఇచ్చినటువంటి ఆశను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. ఇంకా నా బిడ్డను మీ సేవలో వాడుకొనమని వేడుకొంచున్నాం తండ్రి. దేవ, మరి ఈ లోకానికి మరి కుటుంబానికి వెలుగుగా ఉప్పుగా జీవించే కృపను బిడ్డ పట్ల దయచేయమని వేడుకొంచున్నాం. కుటుంబం అంతటిని దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం దేవా. యేసయ్య, మరి నా పన్ను ఫ్యూచర్ను కూడా మీ స్వాధీనంలోకి ఆధీనంలోకి అప్పచెప్పుకొంచుంటున్నాం. చక్కటి ఫ్యూచర్ని బిడ్డ పట్ల దయచేయండి, ఉద్యోగంలో సహాయం దయచేయండి దేవా. అలాగే లిప్నిని కూడా దీవించండి. అలాగే ప్రకాష్ రాజ్ అన్నను, ప్రమిళ గారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. యేసయ్య, అలాగే ఈ సమయంలో మరి మంజులాంటి నిమిత్తం ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆమెకి ఇచ్చినటువంటి మరి యొక్క జన్మదినం బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. దేవ, మరి ఇంకా ముందున్నటువంటి దినాలన్నిట్లో మేము ఎండైన దీవెనలు, ఆశీర్వాదాలు, స్వస్థత, నెమ్మది దయచేయండి. ఉన్నటువంటి అనారోగ్యం నుంచి విడిపించి రక్షించి స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగే ఈ సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించండి, ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క కొదవలను తీర్చమని వేడుకొంచున్నాం తండ్రి. మీ గొప్ప కార్యాలు తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో జరిగించండి. మా సంఘాన్ని, మా యొక్క పాస్టర్ గారులను దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. మాణిక్యరావు గారి మరి మిసెస్ మాణిక్యరావు గారు బాగలేకుండా ఉంటున్నారు తండ్రి. ఆమెను కూడా ముట్టి తాకి స్వస్థపరిచి బాగు చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మీ సేవకులను ఇద్దరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ సేవలు వాడుకొనమని వేడుకొంచున్నాం తండ్రి. దేవ, మా సంఘం యొక్క ప్రాలను విస్తరింప చేయమని వేడుకొంచున్నాం. మీ గొప్ప కార్యాలతో మా సంఘంలో జరిగించమని వేడుకొంచున్నాం తండ్రి. మరి అలాగే సమయంలో అనారోగ్యంగా ఉన్నటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకొని తండ్రి. రూపును మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి దర్శించండి, దీవించండి, స్వస్థత దయచేయండి, నెమ్మది ఇవ్వమని వేడుకొంచున్నాను తండ్రి. దేవ, మరి ఆ కుమార్తె యొక్క పట్ల మీకు కనికరం చూపించమని వేడుకొంచున్నాం తన గాయంని మాన్పండి, కట్టుకట్టండి, విడుదల దయచేయమని మీ సన్నిధానంలో వేడుకొంచున్నాం తండ్రి. దేవ, మరి తనని చూసుకొంచున్న కమల్ని, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మనం వేడుకొంచున్నాం తండ్రి. దేవ, మరి రూపం మీరే లేవనెత్తి రక్షించి కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగే ప్రభుదాస్ గారిని, ప్రభాకర్ గారిని, సౌజన్యవాణి గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వివియన్ గారు అనారోగ్యంగా ఉంటుండగా ఆయనను కూడా ముట్టి తాకి స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి. సంపూర్ణ ఆయురారోగ్యాలు దయచేయండి. అలాగే నాయన రత్నం అంకుల్ని కూడా దీవించి సంపూర్ణ స్వస్థత దయచేయండి. సాల్మన్ రాజ్ గారిని, నిర్మలాంటి గారిని కూడా మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. ఇంకను మా సంఘంలో మరి ఉమారాణి గారు ఉంటున్న తండ్రి, ఆమెను కూడా కనికరించి సంపూర్ణ స్వస్థత, నెమ్మది, విడుదల దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఇంకా మర్చిపోయిన వారు ఎవరైనా ఉంటుంటే తండ్రి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మరి వేడుకొంచున్నాం తండ్రి. రాత్రికాల సమయంలోనైనా తిరిగి మేము ఇళ్ళకి వెళ్ళనై ఉండగా మీరే మాకు సుఖ ప్రాణం దయచేయమని, మరి సుఖ నిద్ర దయచేసి రేపు వేకువనే లేచి మిమ్మల్ని స్థితించే ఘనపరిచే మాయంపరిచే భాగ్యం దయచేసి తిరిగి రేపు ఈవినింగ్ మేము వచ్చే పర్యంతరం మీరు మాకు తోడుగా ఉండమని వేడుకొంచు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకొంచు. యేసునామం అడిగి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. అమ్ము శోధంలోకి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియును, మహిమ నిరంతరం నీవే అయ్యున్నవి.
ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసమును ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు తోడై ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ సాయంకాలమున యేసు ప్రభు వేదము నీ సుదర్యా రసమంక ఈ కాలమునా యేసు ప్రభు వేదము చెడగల రాకుండా నాటాగి చుమి ప్రభు బిడ్డలము రాత్రిలో ప్రీతిని బాపుము తండ్రి ఈ సాయంకాలమున యేసు ప్రభు వేణెదాము. మీ అందరికీ కూడా వందనాలండి. రేపటి దైవారాధనలో కలుసుకుందాం. సమాధానంతో సెలవు తీసుకుందాం.